హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 234 ఎపిసోడ్ మీరు పూర్తిగా వింటేనే క్లారిటీ అనేది వస్తుంది, అర్థమవుతుంది. మీలోని జడత్వాన్ని ముందుగా పారద్రోలండి. జడత్వం అంటే సోమరితనం కాదు. జడ అంటే కదలనిది. కదలనిది అంటే కదలడానికి చోటు లేని అని అర్థం. మీ జీవితంలో పెద్ద మొత్తంలో సంపాదించి ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్థాయి ఏర్పడుతుంది. మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకుని కదలకుండా కూర్చుంటే ఎలా? ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో మీరు కదలడం మొదలు పెడితేనే జడత్వం తన అనవాలు మార్చుకుంటుంది. ఏం సాధించాలనుకుంటున్నారు ముందుగా నిర్ణయించుకోండి. మన సబ్జెక్ట్లో అయితే డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది. డబ్బుని సాధించాలనుకుంటే బోర్ల పడుతారు. డబ్బుని ప్రేమిస్తే తప్ప మీ దగ్గరికి రాదు. మీకు ప్రేమించడం తెలియదు. అలాంటప్పుడు ఎలా? మతి గతి తప్పినట్లుగా ఉంది కదూ. ఎస్, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కదా అది ఎలా పూర్తి చేయాలనే ఆలోచన వస్తుంది. ముందుగా డబ్బు మీద కాకుండా మీ యొక్క ఆనందాల వైపు మనస్సు మార్చండి. మీరు మీ జీవితంలో ఏం పొందాలనుకున్నారో, ఎలా అనుభవించాలనుకుంటున్నారో ముందుగా మానసికంగా అనుభవించేయండి. మెల్లిగా కూర్చున్న దగ్గర నుండి మీ జడత్వం నుండి చైతన్యం వైపు ప్రయాణం మొదలైనందనమాట. మీకు తెలియకుండానే మీలో కదలిక ప్రారంభమైన ఒక్కొక్క అడుగు విజయం వైపు ప్రయాణించడం మొదలవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పొందినట్లు అది మీతోనే ఉన్నట్లు అనుభూతి చెందండి. ఆ అనుభవం మీ నరాల్లో ఉత్తేజితాన్ని నింపి కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది. ఇలా నెమ్మదిగా మీకు తెలియకుండానే మీ అవసరాలకు సరిపడ డబ్బు మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. అర్థమయ్యిందా? జడత్వం నుండి డబ్బు వైపు మీ ప్రయాణం. మీరు అర్థం చేసుకోవాల్సింది, ముందుకు పోవాల్సింది ఒకటే. ఏదేమైనా మీరు ముందు కదలడం మార్చుకోండి, కదలండి, మీ జీవితం మార్చుకోండి. ఈ సబ్జెక్ట్లో వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఈ స్టోరీ విన్నందుకు ప్రతి ఒక్కరికి మీకు కృతజ్ఞతలు.